హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు చేసినటువంటి మేలులకు మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ ఉదయకాలమున మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలోకమందున మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కృతజ్ఞతాస్తుతులు మాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి, సర్వ సృష్టికర్తవు, లోకరక్షకుడ, పరిశుద్ధుడ, నీకు స్తుతి స్తోత్రాలు. ప్రతి కుటుంబంను మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి కుటుంబంతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా. స్తుతి మహిమలు నీకే. మహిమ మహిమ మహిమ. పరిశుద్ధాత్ముడ, యేసు నామమే జయం, యేసు నామమే జయం. అనుగ్రహించినటువంటి దినానికి మీరే కాపుదల, రక్షణ నాయన తండ్రి, రాకపోకలను సమస్తం తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈరోజు మాకు వాగ్దానం ప్రభా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో, నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక అని మీరు సెలవిచ్చారు ప్రభా. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. బలాత్కారుని భక్తిహీనుని నోరు మూసివేయబడుతుందంట. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. ఎవరు నీతి న్యాయముగా యథార్థంగా ఉదయకాలమున లేచి ప్రభువునికి ప్రార్థన చేసి, ఎవరైతే ప్రార్థన చేసి నీతిగా న్యాయముగా యథార్థంగా, ప్రభువా ఈరోజు ఏ విషయంలో నేను పడిపోకుండా, ఏ విషయంలో తొలగిపోకుండా నీ నీతిని, నీ రాజ్యాన్ని నీ రాజ్యంలో ఉండటానికి, కట్టడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. చేసుకుని అప్పుడు మనము ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. జ్ఞానసిద్ధుడు ఉపదేశమును అంగీకరించును. అలో మీరు జ్ఞానము కలిగి ఉంటే, ఈ వాక్యము వాగ్దానం ఉంటే, మీరు నిజంగా ఈ వాక్యానికి చెవియొగ్గుతారు, ఉపదేశమును అంగీకరిస్తారు. పనికి మాలిన వదరబోతు నశించిపోతాడు. ఒకవేళ ఇలాగే చెప్తారు, వీరి మాటలు ఇలాగ ఉంటాయి, ఎంతోమందిని చూసాం అని మాట్లాడతారు కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమవుతారంట, పనికి మాలిన వదరబోతూ నశించిపోతాడని చెప్తున్నాడు. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ ఎవరైతే వింటున్నారో, విని ఉపదేశాన్ని అంగీకరించి మరి దేవుడు చెప్పిన మాటకు లోబడుతున్నారు, వారందరూ వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, గొప్పవారైతారు. నీతిమంతుని నోరు జీవపు ఊట. హల్లెలూయా. ఊటలండి, జీవపు ఊటలు ఒబుకుతున్నట్టుగా మన నోటంపడ జీవపు ఊటలు వస్తాయి. నీతిమంతుల నోటంపడ ఇవన్నిటినీ మీరు అంగీకరణ. భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును. భక్తిహీనుల నోరు బలాత్కారాన్ని మరుగుపరుచుతుందంట. చూడండి, బలాత్కారులు ఉంటారు కదా, మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసపరిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరుగు చేసుకుంటారంట. అయితే నీతిమంతుని నోరు జీవపు ఓటల వలె వస్తుంది. 19వ వచనంలో, విస్తారమైన మాటలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితం ఆశీర్వాదము కాదని ప్రభు చెప్తున్నాడు, ఎక్కువ కాదని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ వాగ్దానాలు మనలో నెరవేర్చులాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీతిమంతులు నాయన తండ్రి తల మీదకి ఆశీర్వాదం వచ్చునని మీరు సెలవిచ్చారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరు నీతిగా న్యాయముగా యథార్థంగా ప్రవర్తిస్తూ నడుచుకుంటున్నారో, ఇప్పుడు శ్రమలు అనుభవించిన, కష్టాలు అనిపించిన, వేదనలు అనిపించిన, మాకేం లాభం అనుకుంటున్నా, యేసు నామంలో వారి ఆలోచనలన్నీ యేసు నామంలో మారిపోవును కాక అని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. వారికి అవసరత ఏదైతే ఉందో తీర్చండి ప్రభా. ప్రతి కాడి విరగొట్టండి అయ్యా. సహాయం చేయండి ప్రభా. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, యెహోవా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు.
దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నారయ్యా. మీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు. మీ చూపులు, మీ తలంపులు, మా దృష్టి, కనుదృష్టి మా మీద ఉంచండి ప్రభా. సహాయం చేయండి, విడుదల ఇవ్వండి అయ్యా. గొప్ప కార్యములు మా పట్ల జరిగించండి. సర్వాధికారి అయిన దేవుడు ప్రభా, సర్వసృష్టికర్త, నీకు అసాధ్యమైనది ఏమి లేదు. పరిశుద్ధాత్ముడు నువ్వు సమస్తము చేయగల దేవుడు. పరిశుద్ధాత్ముడ మీరే కృప చూపించండి, ప్రతి బిడ్డను వెలిగించండి అయ్యా. ఇంకా అవసరతలు, అక్కర్లు చాలా ఉన్నాయి ప్రభా. అయ్యా మాకు సమయం కొద్దిగా ఉంది ప్రభా. అయ్యా దాన్ని బట్టి మేము ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రతి అవసరత తీర్చి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంధకారంలో కట్లన్నీ తెగిపోవాలా. అప్పులు, సమస్యలు, తాగుమూతులు, భార్యాభర్తల గొడవలు, వివాహం కాని వారికి, గర్భఫలం లేని వారి సమస్త కార్యములు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈరోజు మరి ఎంతమంది అయితే ప్రభా పుట్టినరోజు వివాహాలు వేడుకలు జరుపుకున్నారో వారి మీద మీ ఆశీర్వాదం, సంవత్సర దయాక్రీడలు దీవింపబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి కాడి విరగొట్టి నా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.